రాజ్ సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే. మీ గురించి నాకు తెలుసు. యాక్చువల్లీ మీరు కూడా క్రికెటర్ అని, మెయిన్ బీజం మీ దగ్గరే పడింది అని. అంటే ఇంట్లో ఒకళ్ళు క్రికెటర్ ఉన్నప్పుడు డెఫినెట్గా పిల్లలకి అది నేర్పించాలనే ఇది ఉంటుంది. అలా స్టార్ట్ చేసిన ఒక చిన్న విత్తనం ఈరోజు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా మహావృక్షమై చక్కగా మన ఇండియాకే రిప్రజెంట్ చేయగలిగే అవకాశం వచ్చింది బాబుకి. ఒకసారి మీ గురించి మాకు ఒకసారి ప్రేక్షకులందరి కోసం చెప్తారా? గురించా? నేను కూడా when I was 10-12 years, I can't tell exactly. Yeah. So I am outdoor person. Studies మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ గేమ్సే, ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ స్కూల్స్లో వి షేర్. దాంట్లో స్లోలీ సంబడి పిక్ మీ అప్, టాట్ మీ బేసిక్ స్కూల్ టైంలో. దట్ టైమ్ ఆల్సో ఒకటే బ్యాట్ అందరు పెట్టుకొని ఆడతాము, ఒకటే ప్యాడ్స్ అందరూ. లైక్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఫన్ టైప్. ఇట్ వాజ్ నాట్ సీరియస్ క్యాంప్, అట్లా ఏం లేదు. 15 people we joined. After school, when I joined the Defense Air Force, that continued. అక్కడ క్రికెట్లో బికాస్ బేసిక్ ఐ న్యూ. సో అక్కడ సెలెక్షన్ అయినప్పుడు ఐ గాట్ సెలెక్టెడ్ దేర్. సో అవుట్ ఆఫ్ 15 years of my service, I played 10 years. Oh my God. Then I came out. Then I joined the bank. In bank also B team was there. So that time I was 35-40. So B team I played for Andhra Bank that time. Okay. So like that continued playing. And then as she has told how it's Yeah. my son, one Sunday I came home, they said Mithun is not available, we are searching for him. So I went around all the grounds searching. Then I found he was standing and watching in that St. John's Okay. school ground. I went there. Then he is in the corner standing and watching them practice. Then I asked him, you are also interested? He said yes. So luckily my junior in the school, Jyoti Prasad, he has established that camp initially. Right. సో అతనికి పోయి చెప్తే వేసే ఏమున్నది, లెట్ దెమ్ హ్యావ్ దట్ ఫన్. Yeah. అట్లా స్టార్ట్ అయింది. దెన్ ద స్టోరీ ఆఫ్ మిథాలీ స్లీపింగ్. చెప్పారు. ఆమెను తీసుకొని పోయి అక్కడ కూర్చోపెట్టి ఆ ట్యాంక్ మీద పండబెట్టి, దెన్ ఇనిషియలీ షీ యూస్ టు గెట్ అప్ లేట్ దేర్ ఆల్సో, బట్ ద అట్మాస్ఫియర్ వాజ్ డిఫరెంట్. ట్రీస్ అక్కడ ఆడుతున్నారు అని, థింగ్స్ వర్ డిఫరెంట్. Yeah. Then I have seen that we are wasting time there. 1 hour ఆమె ఇంటి నుంచి అవుట్ ఉన్నది. ఫర్ మీ దట్ ఈస్ ద డ్యూటీ, లైక్ సన్ని మళ్ళీ తీసుకుని రావాలి. సో ఐ ప్లాన్ స్లోలీ, ఐ స్టార్టెడ్ గివింగ్ అర్ మ్యాథమెటిక్స్ 4+5, సమ్ హోంవర్క్. సో ఆమె లేచి కొంతసేపు ఇటు కాగానే ఓకే యూ డూ దిస్ టుడే చేస్తుండే. ఓన్లీ థింగ్ నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే మిథాలీతోని, యూ టెల్ ఎనీథింగ్ షీ విల్ డూ ఇట్. నో అనేదే లేదు. లేదు. డాడీ చెప్తున్నారు, ఐ హ్యావ్ టు డూ ఇట్. ఇప్పటి పిల్లలు ఇప్పుడు ఎక్కడ పిల్లలు చాలా కష్టం. చేయమంటే ఎందుకు చేయాలి నేను? ఇప్పుడు కూడా ఆమె వాట్ ఎవర్ షీ లాస్ట్, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. ఎనీ డౌట్ డాడీ ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది. నేను ఇంత పెద్దగా అయిపోయినావు, ఇంత యూ హ్యావ్ గాట్ మోర్ నాలెడ్జ్ దెన్ మీ, నేను స్టిల్ అని అట్లా థింగ్స్ వేర్ హ్యాపెనింగ్. దెన్ అక్కడ ఆల్రెడీ షీ టోల్డ్ హౌ షీ కేమ్ టు కీస్ హై స్కూల్ Yeah. క్యాంప్. అక్కడ దట్ మ్యాన్ మేడ్ అస్ బై హిజ్ ఫస్ట్ కామెంట్, second comment, second meeting that she will play like this. Then because I played cricket and almost when I came out of service 35, that time only Mithali was 9 years, 10 years. Then she asked me what, I said what is telling simply who will play at that young age. It is not mazak. So anyway he is telling, but that gentleman, coach Sampath Kumar, he has given one reason, 2 reasons. First, he gave logical reason that, see, if you first only you are thinking she will play up to 18 years, you are planning, workout, everything will go up to that. But if you plan she should play for the country at 14, then time is 3 years. In 3 years means how much workout we have to do. Correct. Why it go up to 18, man? Why not we do this?
అని చెప్పేసి నీ థింకింగ్ ఇక్కడ ఉన్నది, నా ప్లానింగ్ థింకింగ్ ఇక్కడ ఉన్నది, యూ విల్ గెట్ డౌట్స్ ఓన్లీ, బట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఉన్నారండి ఇప్పుడు ఆయన? లేదు, ఈ డైడ్ వెన్ బిఫోర్ మితాలి ప్లేడ్ ఫర్ ద కంట్రీ. అయ్యో. షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఆయన ఇండియా. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ దాని పార్టీలోనే చేస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది. హీ వాంటెడ్ ఎవ్రీబడి హూ హెల్ప్ దర్, బాయ్స్, కోచెస్, ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఉమెన్స్ క్రికెట్. అప్పుడు ఈమె కోసమే బాయ్స్ని తెప్పిస్తుండే, బిగ్ బాయ్స్. బాయ్స్తో ఆడితే ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఈ యూస్ టు అరేంజ్ బాయ్స్. సో అందరికి పార్టీ ఇచ్చేస్తుంటారు. మితాలీకి దొరికింది కదా ఆపర్చునిటీ, యూ గివ్ వన్ పార్టీ. దాంట్లో ఏదో అయిపోయింది. సో హీ డైడ్. దెన్ ఆఫ్టర్ హిస్ డెత్ it was shock. He was 50 plus. It was a shock. Then his camp was only camp in India that time. Girls ki, exclusively for girls. He had 3 clubs: Sports Glory, Sports Time, atla bigger girls and younger girls, small kids. Atla petti, and he was mad about coaching, and he was a great coach, no doubt. But only very tough master. Correct. He will not accept it is not possible. He will tell that impossible anedi na dictionary ledu. Everything is possible. It is up to you. Anese atla he used to discuss like that, and he used to motivate me. He used to motivate her also. So our lifestyle also changed because of him. Yeah. So atanu నాకు ఎట్లా I got forced Mitali little bit. Because a child, when she joined after 1 year, she is playing for under 14, under 16, and her age was 12. Under 16, her age was 12. Oh my God. So next year 13, she is 13. She is playing under 16, under 19. అందరూ 16 వరకు ఉంటారు. అందరికన్నా చిన్న పిల్ల తన అయి ఉండాలి. Then 14th year, she is playing under 16, under 19 seniors. Every year the graph was going like this. Yeah. If naturally anybody will think ఇంత మంచి టాలెంట్ ని మనము ఇగ్నోర్ ఎట్లా చేయాలి? కరెక్ట్. No, we'll try to push, we'll see what happens. కానీ నిజంగా యాజ్ ఎ ఫాదర్ సార్, అమ్మాయికి క్రికెట్ ఎందుకు? ఇప్పుడు అమ్మాయిలు క్రికెట్కి అంత ఫేమస్ ఇప్పుడు లేదు కదా. లేదు, అది డెస్టినీ గుంజుకొని పోయింది. You can say that. Yeah. It has to happen, and we are in the ఆ రూట్లో మేము మాది కూడా అవర్ లైఫ్ స్టైల్ చేంజ్, మా రిక్వైర్మెంట్స్ చేంజ్, ఎవ్రీథింగ్ ఫోకస్డ్ ఆన్ వన్ గర్ల్. సో థింగ్స్ అట్లా చేసినప్పుడు ఎనీబడి, సపోజ్ యువర్ చైల్డ్ ఈ స్కోరింగ్ 90, 95, 100, అండ్ ఇఫ్ యూ సేస్ ఇఫ్ యూ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ఫైనాన్షియల్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెన్ యూ కాంట్ పుట్ ఇన్ డిప్లొమా ఆర్ దీంట్లో యూ విల్ థింక్ అబౌట్ ఐఐటి లైక్ ద సచ్ ఎ బ్రిలియంట్ బాయ్ని తీసుకొని పోయి ఎక్కడ పెడతాం మనం? ఐ గాట్ ఇట్. సో వీ టేక్ లోన్, ఎనీథింగ్ యూ కెన్ డూ సో దట్ ద చైల్డ్ షుడ్ రీచ్ ద టాలెంట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్. సో అట్లనే నేను కూడా డిసైడ్ చేసుకున్నాను, ఎవ్రీథింగ్ ఫర్ హర్. కానీ టెన్నిస్ కిట్ కొనడం ఒకటి, క్రికెట్ కిట్ కొనడం ఒకటి చాలా కాస్ట్లీ. చాలా కాస్ట్లీ. ఐ స్ట్రగుల్డ్, ఏం చెప్పాలి, ఆఫ్టర్ డ్యూటీ అవర్స్ ఈ ఎల్ఐసి ఏజెంట్ టైప్. ఐ టు గో టు మహబూబాబాద్, ఇది ఏంది జడ్చర్లా, మహబూబ్ నగర్. సాటర్డేలా బ్యాంక్ నుంచి ఐ టు గో ఇన్ బైక్, వెళ్ళిపోయి అక్కడ అందరినీ కలిసి కాంటాక్ట్ టు కాంటాక్ట్. ఐ టు సెల్ ఎల్ఐసి ఫర్ ఫ్యూ రూపీస్. దట్ టైమ్ నథింగ్. ఇప్పుడైతే ఉన్నదనుకోండి అది. సో అండ్ ఫర్ మితాలి టిల్ షీ నేను అన్నా కదా, షీ నెవర్ సెడ్ ఎనీథింగ్. ఎవ్రీ సండే ఆల్ఫా హోటల్ ఎదురుగా సికింద్రాబాద్ స్టేషన్ తెలుసు. ఆ టైంలో ఎవ్రీ సండే వాడు ఫుట్పాత్ మీద వైట్ ప్యాంట్, అవునవును, అన్ని సేల్ చేసేవాళ్ళు. అక్కడ పోయి మినిమం చూసుకొని ఒక 2-3 తెచ్చి దాన్ని కట్ చేసి ప్యాంటుని ఐ యూస్ టు స్టిచ్. ఐ నో స్టిచింగ్ అంటే మెషిన్, రఫ్, నాట్ ఐఎమ్ టైలర్ టైప్ ప్రొఫెషనల్. స్క్రీన్స్ మీద కట్ చేయాలి, కింద చేయాలి. ఐ యూస్ టు డూ ఆల్ క్రియేటివిటీ దాంట్లో. ఐ యూస్ టు ట్రై మెనీ థింగ్స్. సో ఈమె తెచ్చి వేస్తే షీ యూస్ టు లుక్ లైక్ ఎ జోకర్.
బికాజ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. యా ఐ యూస్ టు ఆమెది ఇక్కడ కట్ అవుతుండే, ఇదన్నీ ఓపెన్. తర్వాత షర్ట్ వేస్తే ఫుల్ లూజ్. షీ నెవర్, పీపుల్ యూస్ టు లాఫ్, బట్ షీ గేమ్ ఫినిష్, డాడీ తెచ్చి ఐ హ్యావ్ టు వేర్ ఇట్. యా అట్లా వీ స్ట్రగుల్డ్ ఫర్ మనీ. యా దెన్ షీ హాజ్ పిక్డ్ అప్. దెన్ ఈవెన్ 1 year షీ సాక్రిఫైస్డ్ జూనియర్ కాలేజ్. అప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉండే, బికాజ్ దే had నాట్ గివెన్ అర్ ఛాన్స్ ఇన్ వెన్ షీ వాజ్ 14. దెన్ బికాజ్ అఫ్కోర్స్ వాళ్ళ రీజనింగ్ కూడా కరెక్టే. 14 అంత ఎక్స్పోజర్ లేదు, వరల్డ్ కప్ మన కంట్రీలా ప్రెషర్ ఎంత ఉంటుంది ఆమెకు. సో వీ విల్ నాట్, అది బై ఛాన్స్ ఫ్లాప్ అయితే ఆమె కెరియరే వెళ్ళిపోతుంది. సో మెనీ థింగ్ దే థాట్, దే పుట్ హర్ ఫస్ట్ స్టాండ్ బై. షీ వాజ్ గోయింగ్ అలాంగ్ విత్ ద టీమ్. సో మేబీ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ వీ నెవర్ ఫెల్ట్ దట్ అరే ఆమెకు ఛాన్స్ దొరకలేదు. పీపుల్ దే, బికాజ్ ఇన్ ముంబై దే డిక్లేర్డ్ షీ ఈస్ దేర్ ఇన్ ద టీమ్. బై ద టైమ్ ఫ్రమ్ ఢిల్లీ అనౌన్స్మెంట్ దే పుట్ హర్ ఇన్ స్టాండ్ బై. సో అందరూ ఫోన్ చేసి, సి యువర్ డాటర్ డిజర్వ్స్ మ్యాన్ ప్లేస్, అది ఇది అంటే, నేను వాట్ ఎవర్ షీ డిజర్వ్స్ షీ విల్ గెట్ ఇట్ రైట్ టైం. ఐ బిలీవ్ ఇన్ దట్. ఏం తలరాతలో లేదో, నువ్వు ఎంత స్ట్రగుల్ చేసినా రాదు. దట్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్. సో లెట్ అస్ సీ. వీ డోంట్ హ్యావ్ ఎన్ని. ఆమె నిద్రపోతున్నది, ఆమెకు తెలియదు కూడా ఆ టైంలో. సో నెక్స్ట్ వాజ్ సంబడి వాజ్ బికాజ్ ఆఫ్ స్టడీస్. ఈమె కొంచెము నెగిటివ్లో ఉండే అప్పుడప్పుడు సిచ్యుయేషన్లో. షీ సెడ్ నౌ జూనియర్ కాలేజ్, ఐ డోంట్ వాంట్ హర్ టు కంటిన్యూ క్రికెట్. ఒక భయం ఉంటుంది కదా యాక్చువల్లీ యాజ్ ఏ మదర్, ఇది కాకపోతే ఎడ్యుకేషన్ ఎలా లాస్ అయిపోతుంది. కరెక్ట్. నేను ఐ నెవర్ యూస్ టు ఆర్గ్యూ విత్ హర్, ఐ యూస్ టు రెస్పెక్ట్ హర్ ఫీలింగ్. బట్ అట్ ద సేమ్ డే లోపల అరే చేయాలి అది. సో ఫస్ట్ ఇయర్లో అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఆమె రిజల్ట్స్ కూడా సరిగ్గా వస్తలేదు ఫస్ట్ ఇయర్. సో సెకండ్ ఇయర్లో బ్యాంక్కి ఒక కస్టమర్, షీ ఈజ్ ఎక్స్ క్రికెటర్ ఆఫ్ హైదరాబాద్. ఆమె వచ్చి, ఏం దొరే హౌ ఈజ్ మితాలి, వాట్ షీఈస్ డూయింగ్, ఈజ్ షీ ప్రాక్టీసింగ్? నేను మై వైఫ్ టోల్డ్ లైక్ దిస్, సో ఐ ఆమ్ విత్ హర్. సో వీ స్టాప్డ్. అరే ప్లీజ్ డోంట్ డూ ఇట్, వన్ ఛాన్స్ యూ గివ్. ఇఫ్ షీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్, యూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఇంటికి పోయి చెప్పిన, ఇట్లా వచ్చింది ఆమె ఎక్స్ క్రికెటర్ ఇట్లా చెప్పింది అంటే, ఏమంటే అది ఇప్పుడు ఇది లేదు అది లేదు నాకొద్దు, 2 steps పోవద్దు అంటే, మిగతాని కూర్చోపెట్టి చూడమ్మా సెకండ్ ఇయర్ బుక్స్ అంతా మీద పడాయి, ఓన్లీ గ్రౌండ్. ఎట్లా స్కూల్కి పోయి వస్తావో అట్లా లెటర్స్ గో టు ద గ్రౌండ్, ఐ విల్ అరేంజ్ థింగ్స్, ఫెసిలిటేట్ అన్నీ నేను చేస్తాను నీకు, ఓన్లీ యూ హ్యావ్ టు గో అండ్ ప్రాక్టీస్ సిన్సియర్లీ. అండ్ వాట్ అవర్ రిక్వైర్మెంట్ ఇది, నో ఫెయిలియర్. ఇట్ హ్యాస్ టు, యూ హ్యావ్ టు బి సెలెక్టెడ్. అదర్వైజ్ అక్కడ పోలేదు, ఇక్కడ 1 year పోయింది, 2 పడవల్లో కాళ్ళు పెట్టడం సరే అని ఒప్పుకున్నది. అండ్ వీ వర్క్డ్ అవుట్. ఎంతమంది కోచెస్, బికాజ్ అవర్ కోచ్ ఈజ్ నాట్ దేర్. సో డిఫరెంట్, షీ వాజ్ నాట్ లైకింగ్ సమ్ ప్లేసెస్, గుడ్ కోచెస్, బట్ షీ వాజ్ నాట్ లైకింగ్. అట్లా చేస్తా 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 ఎనీవే సెకండ్ నెక్స్ట్ ఇయర్ సీనియర్ నేషనల్స్ అయింది. సీనియర్ నేషనల్స్లో ఏమైందంటే, షీ వాజ్ ప్లేయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, అండ్ షీ స్కోర్డ్ ఇన్ ద టోర్నమెంట్ మ్యాక్సిమమ్, అండ్ షీ వాజ్ ఆల్సో బౌలర్ దట్ టైమ్. షీ టుక్ వికెట్స్. ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్ లాస్ట్, ద మ్యాక్సిమమ్ పర్ఫార్మెన్స్ వాజ్ మితాలి. దెన్ దే పిక్డ్ హర్ అప్, అండ్ స్ట్రైట్ అవే 16+ ఆమె ఇండియాకి ఆడేసుకునేది, ఒక సెంచరీ కూడా కొట్టింది ఫస్ట్ మ్యాచ్లో. అది అట్లా గాన్. కానీ మీ ఉద్దేశ ప్రకారం మీరు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు, అందరూ ఎంతో స్ట్రగుల్ అయ్యారు, ఫైనల్లీ తను నిలబడింది, ఎంతో అచీవ్ చేసింది. బట్ వాట్ అబౌట్ ద పాలిటిక్స్ వన్ సార్? నిజంగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కష్టపడి, అప్పుడు కూడా పాలిటిక్స్ ఉండే మేడం, ఇప్పుడు కూడా ఉన్నాయి సార్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, నాట్ ఓన్లీ క్రికెట్, ఎనీవేర్, గేమ్ కానీ ఆఫీస్ కానీ ఎనీవేర్, దట్ పాలిటిక్స్ అనేది లేకుండా ఉండదు. బట్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పాలిటిక్స్ ఈజ్ నో కామెంట్స్, యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ డిస్కషన్. వీ యూస్ టు టీచ్ హర్, వెన్ యూఆర్ ప్లేయింగ్ విత్ టీమ్ గేమ్ అంటే అందరు ఉంటారు, ఒక గుంపుగా నిలబడి మాట్లాడుతుంటారు. సపోజ్ 4 girls ఆర్ హియర్, 1 girl విల్ టెల్, hey Mithali, you know that girl, you know, she is like this, like that చెప్తుంది.
నువ్వు ఏం చెప్పాలి అప్పుడు? నా గురించి మాట్లాడు. అవును. ఆమె గురించి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ అనేసి స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్, యూ గో ఆఫ్ ఫ్రమ్ దేర్. వాళ్ళ ప్రెజెన్స్, అవతల మనిషి ప్రెజెన్స్ లేకుండా వాళ్ళ గురించి మాట్లాడడం అన్నెసరీ కామెంటింగ్ ఆన్ సంబడి, యా అట్లా డిస్కషన్ చేయనే చేయదు. యా You should not be there. Don't involve in such things unless you're నీ గురించి ఏదైనా డిస్కషన్, అరే మితాలి నువ్వు కొంచెం బ్యాటింగ్ ఇట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా ఏదైనా యూ కెన్ డిస్కస్ అబౌట్ ది గేమ్, బట్ నాట్ ఇండివిజువల్ టాకింగ్ అబౌట్ యూ లైక్ దిస్ లైక్ దాట్ అనేసి అట్లా. ఈవెన్ డిసిప్లిన్ మెనీ టైమ్స్. హీ స్మాల్ గర్ల్. అప్పుడు ఒకసారి షీ వాజ్ ఇన్ ద క్యాంప్ అండ్ కోచ్, లేడీ కోచ్. సో అప్పుడు చాలా డుమ్మాలు, నేను బ్యాంక్లో అందరూ సపోర్ట్ చేసింది నాకు. అరే నేను మా డాటర్ని వదిలిపెట్టాలంటే మేము చూసుకుంటూ నువ్వు పో అంటాను. సో ఐ టు గో, ఆమెని పికప్ చేసుకొని తీసుకుని పోయి క్యాంప్లో 3 o'clock వదిలిపెట్టి ఫినిష్ కాగానే 6, బికాజ్ ఐ లెఫ్ట్ ద బ్యాంక్ 1 hour 2 hours. ఐ డోంట్ గో హోమ్. ఆఫ్టర్ టైమ్ ఐ సిట్ ఫినిష్ మై జాబ్ వాట్ ఎవర్ లెఫ్ట్. సో అట్లా చేస్తేనే కోఆపరేషన్ వస్తుంది. సో ఐ వెంట్ లేట్. ఐ టోల్డ్ ద కోచ్ ఆల్సో, మేడం ఐ మే కమ్ లేట్, ప్లీజ్ యూ అందరు వెళ్ళిపోతే మితాలి ఒంటరిగా ఉంటుంది, మీరు నేను వచ్చేదాకా ఉండండి అన్న. సరే అన్నది. నేను పోతే 2-wheeler మీద మితాలి కూర్చున్నా. మేడం నిల్చుకొని మాట్లాడుతున్నది కోచ్. అక్కడ పోగానే, మేడం వాట్ యు ఆర్ డూయింగ్? Coach, she should respect coach, no? She is sitting nicely like this, she was sitting like this. And coach నుంచి మాట్లాడుతున్నారు. ఫస్ట్ కోచ్ని తిట్టినా నేను. They all respect me because of many things. So I told, madam, this is very wrong, you should teach. But what is this? Then ఈమెని పట్టుకుని మంచిగా వాయించేసిన. అట్లా షీ టోల్డ్ మీ ఫస్ట్ మ్యాచ్, షీ టోల్డ్ యూ దట్ ఐ హిట్టర్, అదే మన మారేట్పల్లి గ్రౌండ్లో, దట్ ఈస్ ద ఫస్ట్ మ్యాచ్. అంటే రిక్వెస్ట్ చేసుకుని ఒకరిని జస్ట్ పార్టిసిపేట్, ఇన్వాల్వ్మెంట్, ఆమె ఎట్లా చేస్తుంది ఏంది అంటే ఓకే తీసుకున్నారు. అది కాలేజ్, ఏమే చిన్నపిల్ల. నేనేం చేసిన, వీస్ టు ప్రాక్టీస్ నుంచి డైరెక్ట్ లీవ్ పెట్టిన, గ్రౌండ్కి వచ్చేసిన. పీపుల్ విల్ బి పాసింగ్, అక్కడ కనిపిస్తుంది ఏమవుతున్నది గ్రౌండ్లో. సో ఐ వాజ్ గివింగ్ హర్ క్యాచెస్. నవ్వుతున్నది, కింద డ్రాప్ చేసి నవ్వుతున్నది. అన్న డోంట్ యూ ఫీల్ షేమ్? ఐఎమ్ గివింగ్ క్యాచెస్. మార్నింగ్ టైం మనం బయట వెళ్ళినాము, నేను బ్యాంక్కి లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చిన, సో మచ్ సీరియస్ ఐఎమ్, యు ఆర్ టేకింగ్ ఇట్ ఈజీ, డోంట్ డూ ఇట్, కమ్ ఆన్ డూ ఇట్ ప్రాపర్లీ అని చెప్పేసి మళ్ళీ అదే అయింది. పోయినా ఫట్టని కొట్టినా, ఏడుపు స్టార్ట్ అయింది. సీనియర్ గర్ల్స్ వచ్చి, హే ఏం సార్, తర్వాత మా కోచ్ వచ్చిండు, ఏం చేస్తున్నాను చిన్నపిల్ల, లేదు సార్ ఆమె షీఈస్ టేకింగ్ ఈజీ, ఐఎమ్ పుట్టింగ్ ఎఫర్ట్, షీఈస్ టేకింగ్ ఇట్ ఈజీ అని చెప్తే, తర్వాత ఎనివే ఆడింది. ఆ మ్యాచ్లో ఆమెకు ఒక్కటే, యూ డోంట్ గెట్ అవుట్, ఓకే. ఆమె టుక్కు వాళ్ళు కూడా పెద్దోళ్ళు, చిన్నపిల్ల తగులుతుంది అనేది వాళ్ళు కూడా నార్మల్ బాల్ వేస్తుంటే, ఈమె అవుటే అయితే లేదు, క్యాచ్ ఇస్తలేదు. దెన్ సంబడి టోల్డ్, అరే నువ్వు నార్మల్ బౌలింగ్ అయ్యా, ఆమె అవుట్ కాదు అంటే, ఏదో అట్లా ఫస్ట్ మ్యాచ్. ఆ ఇన్సిడెంట్కి దట్ సాండ్రా బ్రిగాన్జా అనేసి ఒక ఆమె ఉండే హైదరాబాద్, షీ ఈజ్ ఇంటర్నేషనల్, షీ ప్లేడ్ ఫర్ ఇండియా, సెటిల్డ్ ఇన్ యుఎస్. ఆమె లీవ్లో వచ్చి ఉండే. సో షీ వాజ్ దేర్. సో వాట్ షీ హ్యాడ్ నో ద కప్స్, ఒక కప్ ఈమెకు స్పెషల్లీ, దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ అంటే ప్రైజ్ షీ గాట్. దట్ వాజ్ అన్ ఇన్సిడెంట్. సో అనదర్ ఇన్సిడెంట్ నేను చెప్తున్నా, ఎందుకంటే దిస్ ఇస్ లింక్ టు లైఫ్ ఆల్సో. మన వి వేర్ దేర్ ఇన్ జీడిమెట్ల, అక్కడ నుంచి షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద క్యాంప్. వీ హ్యావ్ టు గో ఫ్రమ్ దేర్ టు మన హైదరాబాద్ బస్ డిపో ఉన్నది చూడండి, హైదరాబాద్, అక్కడ ఉన్నది ఇది వీళ్ళది మున్సిపల్ కార్పొరేషన్. అప్పుడంతా మున్సిపల్ గ్రౌండ్స్లోనే ఆడుతుంది. అక్కడ క్యాంప్ పెట్టిండ్రు. సో మార్నింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్ అరౌండ్ 5:30. టీఎస్ స్ట్రగుల్డ్ లాట్. మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇద్దరికి ప్యాక్ చేయాలి, ఎవ్రీథింగ్ చేసేయాలి. అండ్ వీ హ్యావ్ టు లీవ్ ఒక పర్టికులర్ టైంకి 5:30 లీవ్ చేస్తే 1 hour అక్కడికి పోయేదందుకు. సో కుకింగ్ ఎవ్రీథింగ్ షీ యూస్ టు ప్లాన్ 1 day బిఫోర్, కటింగ్ గిటింగ్ చేసి మార్నింగ్ లేవగానే దాన్ని టిఫిన్ ఎవ్రీథింగ్. సో ఆ ఫెసిలిటీ మాకున్నందుకు ఓకే.
ఐ జస్ట్ ఇంటి ఇది ఉండే కమ్యూనిటీ పెద్ద ఏమంటారు అపార్ట్మెంట్స్, అక్కడ వాళ్ళని ఎవరైనా అడిగితే వాళ్ళు అంటారు వీళ్ళ ఇంట్లో లాస్ట్ లైట్ ఆఫ్ అవుతుంది కానీ ఫస్ట్ లైట్ కూడా వీళ్ళ ఇంట్లోనే అవుతుంది. దెన్ వన్ డే రైనీ సీజన్, మబ్బు ఫుల్ ఉన్నది, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. నేను బయటికి ఇట్లా రెయిన్ కోట్ అన్నీ ఉన్నది, బయట పోగానే స్టార్ట్ అయిపోయింది వర్షం. ఇంటి లోపల వచ్చింది. ఏమైంది లోపల ఎందుకు వచ్చిండు? షీ ఆస్ట్. నేను ఇట్ ఈస్ టూ మచ్, అది చాలా దూరం పోవాలి, క్లౌడ్ డార్క్ ఉన్నది, ఎవడు రాడు అక్కడికి. దట్ వాజ్ మై ఇంటెన్షన్. ఏమన్నది సపోజ్ మ్యాచ్ ఉన్నది, మ్యాచ్ సిచ్యుయేషన్ అంటే ఇంట్లో కూర్చుంటావా, అక్కడ రిపోర్ట్ చేయాలి 9 o'clock అంటే రిపోర్ట్ చేయకుండా టీమ్నే డిబార్ చేస్తారు. దట్ ఈస్ యువర్ హెడ్ ఏక్ హౌ యూ గో, బట్ యు ఆర్ సపోజ్ టు మ్యాచ్ స్టార్టింగ్ 9:30 అంటే 9 o'clock అందరు ఉండాలి, అక్కడ టీం ఉండాలి. సో ఐ డోంట్ అలో గో. సరే టఫ్ లేడీ. సో స్టార్ట్ అయిపోయినాం. గేట్ దగ్గర పోయే లోపల ఫుల్ వెట్, కిట్ వెట్, అన్ని వెట్. ఇక అంతా వెట్ అయిన తర్వాత ఏందని వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే అక్కడ గ్రౌండ్లో ఇంత దాకా నీళ్ళు ఉన్నది. ఇప్పుడు వెట్టుగా పోయినాం కదా, ఎక్కడైనా నిలబడతామని అక్కడ రూమ్ ఉన్నది అది గ్రౌండ్లో. అక్కడ పోతే కోచ్ వచ్చి ద కోచ్ ఈ వాజ్ ఫస్ట్ అన్నాడు, ఏం పిచ్చోడా, ఎంత పెద్ద వానలో నువ్వు చిన్న పిల్లని తీసుకొని వచ్చినావు అనేసి. నేను షేర్ చేస్తా ఏదైనా, అయ్యో మేరా బీవీ ऐसा भगा दी, నువ్వు కరెక్ట్ అయ్యి జీ, అచ్చా ఠీక్ హై ఫిర్ భీ చోటీ హై, ఉత్నా సీరియస్ అనా. సరే నెక్స్ట్ డే పోయినాం, పోతే అందరు వచ్చిండ్రు, నో రెయిన్, అందరినీ నిలబెట్టిండు. హీ వాజ్ సో ఇంప్రెస్డ్. మీరు ఒక రావడం వల్ల సో అందరు నిలబెట్టి, అరే ఎవ్వరు రాలేదు నేను, ఏమైంది, అరే ఏం రే, అందరూ ఒక్కొక్క కథ చెప్పిండ్రు. మితాలి కామ ఈమె వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అడుగు. సో దట్ ఈస్ డిసిప్లిన్. అక్కడ ఒకసారి అయింది. తర్వాత సెక్రటరీ ఒక దినం వచ్చిండు, పిల్లల్ని సెలక్షన్కి పంపిమని వస్తే ఆ దినం కూడా అటెండ్ అయింది. దిస్ ఇస్ హ్యాపీ వాట్ యూ కాల్. ఎస్ సార్. సో ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ అయింది. ఆమెకు అన్ని పాజిటివ్ దొరికింది. అండ్ వాట్ ఈ డిసిప్లిన్ లేకుండా నడవదు వన్ థింగ్. దానివల్లనే షీ హెస్ కమ్ అప్ లైక్ ఎనీథింగ్. ఆమెకి 18 దాకా ఏమి ఇవ్వలేదు. వెన్ షీ కంప్లీటెడ్ 18 అప్పుడే మొబైల్ ఫోన్ ఇచ్చిన. అది కూడా విత్ రీజన్ చెప్పిన, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అస్ టు నో వేర్ యు ఆర్, కమ్యూనికేషన్ కోసమే, నాట్ ఫర్ చిట్ చాటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ సంథింగ్ లైక్ దట్. నో. సెకండ్ థింగ్, ఆల్టో కూడా కొనిచ్చింది 18 కాగానే. ఆల్టో వి పర్చేస్. ఆమెకు డ్రైవింగ్ నేర్పించేసిన, ఆర్టీసీ బస్తోని కొట్టింది, ఇమ్మీడియట్లీ నాకు ఫోన్ చేసి నిన్న ఎస్టర్డే హీ హెస్ గాన్ టుడే ఎస్టర్డే 2-wheeler జిమ్కి పోవాలి, అక్కడ పార్కింగ్ పక్కల ఏదో కన్స్ట్రక్షన్ అన్నీ వేసి పెట్టిండాడి, నేను 2-wheelerలో పోతా అంటే పో అన్నా. అది స్టార్ట్ అవుతలేదు. నేను పోయి స్టార్ట్ చేసి ఇచ్చిన, వెళ్ళిపోయింది. పోయి వచ్చేటప్పుడు ఎక్కడన్నా ఆగిపోయింది అది. అక్కడ నుంచి నాకు ఫోన్ చేసింది, డాడీ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆగిపోయినా నేను ఇట్లా చెయ్యి. ఆమెకు చెప్పిన నేను, ఇన్ కేస్ ఏదైనా అయితే చెప్పు. షీ వాజ్ ఆల్సో అవుట్ విత్ ద డ్రైవర్. ఇక్కడనే ఐ విల్ సెండ్ దెమ్ దేర్, యూ కెన్ లీవ్ దట్, డ్రైవర్ విల్ బ్రింగ్, యూ బ్రింగ్ మమ్మీ. బట్ ఎనీవే స్టార్ట్ అయిపోయింది, వచ్చేసింది. సో షీ డిపెండ్స్ ఎ లాట్. షీ డిపెండ్స్ అండ్ వాట్ ఎవర్ పాసిబుల్. తండ్రి వెనకాతల కూతురే, ఇంకా తల్లి తండ్రి వెనకాతలు ఉన్న కూతురే. ఈయన కారు గిఫ్ట్గా ఇచ్చారంటున్నారండి ఎవరు, మన చాముండేశ్వరనాథ్ గారు. చాముండి ఇవ్వలేదు, అది ఆ పేపర్లో వస్తుంది, అన్నీ వీ కెనాట్ బిలీవ్ పేపర్. అంతేనా? చాముండి ఎక్కడి నుంచి ఇవ్వాలి, అతను ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, అరే నువ్వు కొంచెం అట్లా somebody has given. Then Chamundi was close to Sachin that time. So when he came, అప్పుడు ఆ కార్ ఇచ్చింది. అదర్వైజ్ చాముండి ఈజ్ హెల్పింగ్ పీపుల్, బట్ దట్ డజంట్ మీన్ దట్ he has given. He will tell his friends or sponsors, కార్పొరేట్ వాళ్ళతోని ఇప్పించేస్తాడు. పేపర్లో మాత్రం చాముండి అని వస్తుంది, ఫోటో వస్తుంది. ఎనీవే దట్ ఈస్ గుడ్ గెస్చర్. కానీ సార్ నిజానికి ఇప్పుడు ఉన్న ఆడపిల్లల సిచ్యువేషన్ సొసైటీలో ఎన్నో మీడియాలో చూస్తూ ఉన్నారు.
యాజ్ ఏ ఒక అమ్మాయి ఫాదర్గా మీరు ఎలా ఎలా ఫీల్ అవుతారు సార్? ఎలా ఎలా ఫీల్ అవుతారు? ఎన్నో ఎన్నో కేసెస్ చూస్తున్నాం కదా మీడియాలో. అమ్మాయి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ సేఫ్టీ లేదు, ఇంట్లో ఉన్నా సేఫ్టీ లేదు, క్రికెట్లో అయింది, ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ లేదు. దానికి బట్ దిస్ ఈస్ వాట్ యూ కెన్ సే, సొసైటీ ఈజ్ లైక్ దట్. వీ కాంట్ అవాయిడ్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ యూ టు ఫేస్. అండ్ మనం ఏంటంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్, I didn't tell you, after my coach expired, no, వాళ్ళ అతని క్లబ్ డెడ్ కాకూడదు అనేసి I ran it for 19 years. I have become coach. రైట్. I produced 4 Indian players free of no money. మీరు ఫ్రీగా రండి, నేర్పిస్తా, నేర్చుకోండి, ఆడండి. ఎనీథింగ్ యూ రిక్వైర్. ఐ యూస్ టు టెల్ ద పేరెంట్స్ వెన్ నాది సక్సెస్ఫుల్ అయింది, చాలా సక్సెస్. దే యూస్ టు ఎవ్రీ ఇయర్ జాయిన్ అయితేనే ఉంటుంటుంది. సో ఐ యూస్ టు టెల్ ద పేరెంట్, డోంట్ బై ఎనీథింగ్, ఓన్లీ షూ, బికాజ్ ఐ విల్ సీ 6 months వెదర్ షీ హెస్ గాట్ టాలెంట్ ఆర్ నాట్. అదర్వైజ్ ఇట్స్ వేస్ట్. మీకు ప్రాబ్లము, ఆ పిల్ల ఎడ్యుకేషన్ పోతుంది. యూ వాంట్ దట్ హెల్త్ వైజ్ లెటర్ జాయిన్ అంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆఫ్టర్ 6 months వెన్ ఐ టెల్ యువర్ డాటర్ ఈస్ గుడ్, it is my duty to see that she will play for the state, guarantee. పర్ఫెక్ట్. That is from my, you can question me, you promised this, that, why. కానీ మీలాంటి కోచెస్ ఉండాలి సార్, ఇప్పుడు అవసరం కూడా సొసైటీకి. I was very tough. And 4 Indian players ni chesna ante not a joke, but nobody knows. Exactly. Except those children. They all contact me, they are in touch with me, they are all in very big position because of cricket. Yeah. So 19 years akka chesna, Andhra ki 5 years chesna. I was in charge for women's cricket there. Right. I used to go every month, 1 week or 10 days, as per the requirement. They provided me everything. So, ఆ తర్వాత ఏమైందంటే when I go, she is alone. Suppose 15 days alone, anything happen night time. కరెక్ట్. మనీ కోసం మనం చేస్తలేము, అవును. ఏదో ప్యాషన్ ఓకే అనేసి. ఐ వాజ్ సక్సెస్ఫుల్ దేర్ ఆల్సో. సో అట్లా చాలా 65 years దాకా ఐ వర్క్డ్ అవుట్ ఫర్ మై passion. And my challenge was, to me, self challenge, మిథాలీ లాగా ఒక పిల్లని చేయాలి. ఆఫ్టర్ మిథాలీ షీ షుడ్ బి దేర్. చేశారా ఎవరు? దేర్ ఆర్ పీపుల్, బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడనే వస్తుంది. వీఆర్ 24 hours విత్ మిథాలీ. అలా ఉండేవాళ్ళు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు? అక్కడ ఏంటంటే పేరెంట్స్ నో కంట్రోల్. పేరెంట్స్ చెప్పినా వినరు. వాళ్ళు వచ్చి, సార్ నువ్వే చెప్పు సార్, నువ్వే. అరే నేను ఇక్కడ గ్రౌండ్లో నేను కంట్రోల్ చేసుకుంటా, కొంతవరకు స్కూల్లో కంట్రోల్ చేసుకుంటా, ఇంట్లో మీ ఏరియాలో ఏం చేస్తున్నారు అనేది నాకేం తెలుసు. 2-3 times ఐ కేమ్ అక్రాస్. సండే మేము 12 o'clock దాకా చేస్తాం, మార్నింగ్ 6 to 12. తో తర్వాత వెళ్ళిపోతాం. పోయిన తర్వాత ఈవినింగ్లో అంటే ఆర్టీసీ కాలనీలో 2-3 ఉన్నారు. ఐ పాస్ దట్ సైడ్, దే ఆర్ స్టిల్ ఇన్ వైట్స్. దెన్ నెక్స్ట్ డే పట్టుకొని ఐ సెడ్, వాట్ ఈస్ దిస్, యూ టీకే యూ వాంట్ టు గో అవుట్. క్రికెట్ని ఎందుకు ఇది చేస్తున్నారు, వైట్ డ్రెస్ వేసుకొని ఎందుకు పోతున్నారు. అట్లా ఒకసారి అయితే 12 o'clock ఇంటికి పోలేదు, 3 పిక్చర్కి వెళ్ళిపోయాడు. అదే అక్కడ నుంచే వైట్ డ్రెస్లోనే వెళ్ళిపోయినరు. చాలా మందికి తెలుసు నా గురించి. వాడు మేనేజర్, సినిమా మేనేజర్, సార్ మీ క్లబ్ మీ పిల్లలు 3 పిక్చర్కి వచ్చింది సార్, లోపల ఉన్నారు. ఇమ్మీడియట్లీ వాళ్ళు బయటికి రాగానే పట్టుకొచ్చారు. వాళ్ళకు పేరెంట్స్, ఐ యూస్ టు గో టు దట్ పేరెంట్స్. ఇఫ్ గర్ల్ ఈజ్ గుడ్, ఐ యూస్ టు గో టు దట్ పేరెంట్స్, ఎక్స్ప్లెయిన్ టు దమ్ ఎవ్రీథింగ్. బికాజ్ మేము నేర్చుకున్నట్టు వాళ్ళకు లేదు, నాలెడ్జ్ లేదు, ఎట్లా. దెన్ ఆల్ ద గర్ల్స్, నియర్లీ 10 girls ఇంటికి పోయి, వెన్ దే వర్ ఇన్ 10th class, ఐ టోల్డ్ దమ్, ఇంటర్ పోతారు కదా, ఇమీడియట్లీ 1 year టైం ఇస్తున్నా. ఆ 1 year తర్వాత వాళ్ళకు స్కూటీ ఇప్పించేయాలి. హౌ యూ మేనేజ్ ఐ డోంట్ నో. ఐ డోంట్ వాంట్ దెమ్ టు కమ్ బై బస్. ఇట్ లుక్స్ సో ఆక్వర్డ్. ఆ కిట్ని పెట్టుకొని బస్లో ఎక్కి, అండ్ బస్లో ఫుల్ ఇది ఉంటుంది. సో ఐ వాంట్ దమ్ టు బి ఇండిపెండెంట్. కొనిచ్చిండ్రు. దెన్ మా టీం ఎక్కడైనా మ్యాచ్కి పోతుందంటే ఫుల్ గ్యాంగ్ ఈస్ టు గో. సో లైక్ దట్ థింగ్స్ హ్యావ్ గాన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అబ్సల్యూట్లీ సార్. అండ్ పిల్లలు కూడా వాళ్ళు ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉండాలి. ఇలా ఉంటేనే చేస్తాను. ఇండియాకి ఆడిన పిల్లల్లో ఇద్దరిని ఐ షుడ్ నాట్ టెల్,
indiscipline ground la. When serious discussion is going on, serious game is going on, somebody is making fun of it. సో స్రవంతి నాయుడు అనేసి ఉండే, అందరినీ నిలబెట్టిన ఇట్లా, ఆమెని ముంగట రమ్మన్నా, వాళ్ళని ఫేస్ చేయమన్నా, వన్ కిక్ మా టఫ్ మాస్టర్ కూడా చేయలేదు. ఐ కుడెంట్ కంట్రోల్ ఇట్, సైలెంట్, అందరు సైలెంట్. సేమ్ థింగ్ హ్యాపెన్ అనంతపూర్ స్టేషన్. 2 girls, I used to always, if I am going with them, I used to tell, public place la indiscipline I cannot tolerate. Train la you want to enjoy, okay, oka limit స్థాయి వరకు కదా, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేలా పక్కల నైట్ లా మీరు స్టార్ట్ 11 o'clock దాకా అంటే ఇట్లా, దట్ టైప్ ఆఫ్ థింగ్ ఐ డోంట్ లైక్. స్టేషన్లో క్రౌడ్ ఉంటుంది, అక్కడ నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్. కానీ మీరు ఎయిర్ ఫోర్స్లో చేశారు నుంది సార్ నెట్లో, ఏది మీరు ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యారు నుంది. అవును, 1969 ఐ జాయిన్ ఎయిర్ ఫోర్స్. మరి తర్వాత బ్యాంక్ వచ్చారన్నారు కదా. అవును, తర్వాత 15 years కంప్లీట్ చేసుకుని వచ్చేసిన. అచ్చా, ది డిస్టర్బెన్స్ ఫర్ ది చిల్డ్రన్ ఎవ్రీ 3 years మూవింగ్ అంటే, సో ఐ సెడ్ ఓకే. బట్ ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే షుడ్ గో. ఇట్ ఈస్ వెరీ గుడ్ లైఫ్. ఏం చేసేవారు సార్ మీరు? ఏది, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా ఉండే. ఓ, ఐ 71 వార్, ఐ వాజ్ 14 days. పాకిస్తాన్ దగ్గర 50 kilometers అది. ఐ వాజ్ 22. ఐ వాంటెడ్ టు సీ బికాజ్ ఐ వాచ్ సో మెనీ వార్ మూవీస్. చిన్నప్పుడు ఇంగ్లీష్ మూవీ, వార్ ఎట్లా ఉంటుంది ఎట్లా, దట్ ఆల్సో ఐ గాట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్. అవును సార్. దట్స్ వై అవర్ ఫ్యామిలీ ఈస్ డిఫరెంట్. ఐ గాట్ టోటలీ వీఆర్ 8 people. నాకు 6 sisters, 1 brother. They're all put together one side, I am different. That is because civilian life is different. Correct. ది సెల్ఫిష్, పక్కోళ్ళు ఎవరు ఏమైతే మనకేంది, అక్కడైతే ఇట్లా ఎవరు ఉండరు కదా. ఫ్రెండ్ ఒక్కరికి, నన్ను స్టేషన్ని వదిలిపెట్టేందుకు 20 మంది వస్తారు. టైం పాస్, ఏదైనా అయిపోయింది, దే విల్ హెల్ప్. దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ ఇన్ డిఫెన్స్. నోబడీ థింక్స్ అబౌట్ హౌ మచ్ ప్రాపర్టీ యూ గాట్, హౌ మచ్, నథింగ్ లైక్ దట్. In one plate only 5 people. Their Sardaji is same, Christian is same, Muslim is same. That feeling అనేది లేకుండే అప్పుడైతే. ఇప్పుడు ఐ కాంట్ సే. మీది లీలమ్మాది, మీది లవ్ మ్యారేజా సార్? లే, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? బాబుది లవ్ మ్యారేజ్. మేము అనుకున్న వాడు ఇన్నోసెంట్ వాళ్ళే ఇట్లా. పేరెంట్స్ మనం అలాగే అనుకుంటాం కదా సార్, మన వాడు చాలా ఇన్నోసెంట్. నిజంగా అంటున్నా. దెన్ ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు, ఆ పిల్ల కూడా మార్వాడి, అగర్వాల్. కనుక దినము ఇక్కడ ఆమెకు ఇంటర్వ్యూకి వస్తే పంపించిండు, డాడీ నేను పంపిస్తున్నా తీసుకుని పోమని ఇంటర్వ్యూకు, బిఫోర్ మ్యారేజ్. ఆమెను తీసుకుని పోయి ఆ ఇంటర్వ్యూ కొంచెం హెల్ప్ చేయి. తర్వాత తెలిసింది ఈ పిల్లనే అనేసి. కానీ ఒకటి నేను అన్నా కదా, సర్టన్ థింగ్స్ ఐ టోల్డ్ దెమ్. 18 కాగానే యు ఆర్ మేజర్ నౌ. మేజర్ ఇన్ ద సెన్స్ ఏం తెలుసా, యువర్ బ్రెయిన్ ఈజ్ మెచ్యూర్డ్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు తెలియకుంటే యు ఆర్ యూజ్లెస్ పీపుల్. బట్ ఐ నో యూ పీపుల్ నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. సో నౌ ఆన్వర్డ్స్ వీ విల్ నాట్ బి వాచింగ్ యూ, టెలింగ్ యూ దీస్ థింగ్స్, ఫర్గెట్ ఇట్. కానీ అలా మనం మానిటర్ చేయకపోతే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మనకు ఎలా తెలుస్తుంది సార్? అదే, ఎక్కడైనా డౌట్ వస్తే దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతాం. రాంగ్ దాంట్లో మా సన్ను ఎంత ట్రబుల్ ఇచ్చిండు, మీది ఫుల్ ఇలా ఇవాళ 10 అయిపోతుంది మీకు వాని గురించి చెప్తే. వాడు ఇంటర్ ఇలా, ఐ థింక్ ఇంటర్లా ఏం చేసిండు, షీ వాజ్ లిటిల్ బిట్ మొండి. ఇంటర్ కాగానే అప్పుడు ఈ గుంటూరులో ఇది ఈవినింగ్ క్లాసెస్, ఈ మన అమీర్పేట్లా చాలా ఫేమస్ ఉండే. ఈమెనది అక్కడ వేస్తున్నాం కదా ఈవినింగ్లా, అక్కడి నుంచే అక్కడికి పోని. నేను వానికి ప్రెషర్ ఎందుకు, అది ఎంత చెప్పినా వినలేదు. సరే ఈమె దీనికి పోయి 5,000 కట్టే విత్ ఇన్ ఏ వీక్ ఐ విల్ నాట్ గో. అయిపోయింది. సరే అదొకటి. తర్వాత డైలీ బస్సులో ఎక్కుతాడు, మేము వెళ్ళిపోతాం. షీ యూస్ టు వర్క్, ఐ యూస్ టు వర్క్. వాడు ఏం చేస్తాడంటే పోతాడు బస్సులో, అదే బస్సులో రిటర్న్ సైలెంట్గా వచ్చి, మా మమ్మీ డాడీ కింద ఉంటుండే, సైలెంట్గా మీద రూమ్ ఉంటుండే, వెళ్ళిపోతాడు. మంచి అల్లరి పిల్లాడు సార్, మామూలు అల్లరి కాదు. తర్వాత నాకు లెక్చరర్తో ఫోన్ వచ్చింది, ఏం సార్ మీ అబ్బాయి వస్తలేడు, ఇది చెయ్యాలి కదా
అదే ఏదో అన్నాడు. ఏమైంది వస్తున్నాడు కదా అంటే, ఎక్కడ సార్ 10 రోజులు అయిపోయింది. అరే ఒక రోజు 2 రోజులు ఇక నేను ఏం తిట్టలేదు గిట్టలేదు. ఇక మనం ఏం చేసేది ఉన్నది, నేనేం చేయాలి, వీడిని మార్నింగ్ చిన్నపిల్లల్ని కేజీలో వదిలిపెడతారు చూడండి, అట్లా వీడిని కూర్చోబెట్టుకొని తీసుకుని పోయి గేట్ వాళ్ళు లోపల పోయలేదా, పెద్ద పని పెట్టాడు సార్. తర్వాత అక్కడ నుంచి బ్యాంక్. ఓ మై గాడ్ కొన్ని నెలలు బాగా నడిచింది. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు తెలుసుకుంటారు సార్ ఈయన ఎంత సతాయించాడు మిమ్మల్ని కదా, అవునా కదా చెప్పండి. అట్లా సతాయించిండు చాలా. తర్వాత ఏంది వానికి 8th నుంచే చెప్పేసినాము, అరే 10th సబ్జెక్టు పాస్ అయిపోతే యూ హ్యావ్ టు చూజ్ యువర్ సబ్జెక్ట్స్ విచ్ ఏరియా యూ వాంట్ టు గో. నువ్వు ఇప్పటి నుంచే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ అది ఇది అంటే ఓకే ఓకే అన్నాడు. 10th తర్వాత అంటే నాకు తెలియదు. మేమిద్దరము పిచ్చోళ్ళలాగా మేము అప్ టు 10th class ఐ కెప్ట్ ఆల్, ఈవెన్ నౌ ఐ గాట్ మిథాలీస్ రిపోర్ట్స్ ఫస్ట్ టు 10th class. వాడిని తీసుకొని దేంట్లో బాగా చదువుతున్నాడు చూస్తాము, మనమే చూస్ చేస్తాము. దేంట్లో బాగాలేడు, దేంట్లో అంటే ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు సార్ బాబు చెప్తా. ఈసారి ఇంగ్లీష్లో హై మార్క్, విల్ బి వెరీ హ్యాపీ. 2-3 సబ్జెక్టులు హై. నెక్స్ట్ మంత్లీ టెస్ట్లో ఏది హై ఉన్నదో లో అయిపోతుంది, ఇంకొకటి హై అయిపోతుంది. కన్సిస్టెన్సీ లేదు దేంట్లో. హౌ వి విల్ చూస్. సైన్స్లో కంటిన్యూస్ ఉంటే సైన్స్ సబ్జెక్ట్ అంటాం, ఇలా మ్యాథ్స్లో మంచిగా ఈ స్కోరింగ్ రెగ్యులర్లీ ఓకే. సో ఫైనలీ అగ్రికల్చర్ దాంట్లో వేస్తాము. ప్లస్ ఈ ఈజ్ ఇంట్రోవర్ట్, ఈ డజంట్ వాంట్ క్రౌడ్, ఎక్కువ ఫ్రెండ్స్. ఇంట్రోవర్ట్ అయింది మళ్ళీ లవ్ మ్యారేజ్. అదే అంటున్నా. ఇట్ ఈజ్ మనం ఏమి దానికి ఐ ఫీల్ మిథాలీ సో గ్రేట్. ఆమె ఏదైనా మిథాలీకి ఎట్లా అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇఫ్ షీ డజంట్ షేర్ వాట్ హ్యాపెన్ ఇన్ ద క్లాస్, వాట్ హ్యాపెన్ ఇన్ ద మ్యాచ్, ఇప్పుడు టూర్లా ఏమైంది షేర్ చేయకుండా నిద్ర రాదా మీకు. సో స్వీట్. ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎవ్రీథింగ్ షీ షేర్. సో దట్ ఈస్ వన్ థింగ్. వీడు సీక్రెట్గా అన్నీ. సో ఎనీవే నౌ వి పుల్డ్ హిమ్ అప్ అంటే వాని క్వాలిఫికేషన్కి గుడ్ జాబ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. వాని క్వాలిఫికేషన్ ఓన్లీ అబ్రాడ్. అన్ని ఎన్విరాన్మెంట్, గ్రౌండ్ వాటర్ అట్లా ఉండేది. ఇక్కడ మన దగ్గర ఆ లా లేదు, రూల్స్ లేదు. సో యూ ఆర్ డూయింగ్ సంథింగ్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే పైసలు వాళ్ళ టైం ఉన్నప్పుడే ఇస్తారు. యూ వాజ్ దేర్ ఫర్ 2 years ఐ థింక్ విశాఖపట్నం. దెన్ మేము ఒకసారి పోయి చూసినాము, ఐ వీఆర్ నాట్ హ్యాపీ. సో మిథాలీకి పర్సనల్ సెక్రటరీ కావాలి ఉండే, అప్పుడు ఒక గర్ల్ ఉండే. తర్వాత ఆమెని షీ వాంట్ టు స్టడీ హయ్యర్ స్టడీస్. నా వీనికి చెప్పినాం యూ టేక్ కేర్. ఆమెకి ఇచ్చేది డ్రైవర్ని కూడా తీసేసినాం, మిథాలీని నువ్వే తిప్పాలి. ఓకే, మన ఇంటి లోపలనే నువ్వు చేసుకుంటే ఇంత యూ టేక్ దట్ మనీ. కరెక్ట్. ఎవ్రీథింగ్ యూ డూ. ఐఎమ్ ఆల్సో బికమింగ్ ఓల్డ్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే చేస్తున్నాడు. ప్లస్ ఒకటి ఫామ్ ఉన్నది, ఆ ఫామ్ నేను చూస్తుండే. నేను ఇప్పుడు చెప్పిన రీసెంట్లీ నా దట్ ఆల్సో టేక్ ఓవర్. యువర్ అగ్రికల్చర్ అది ఇది నీకు మ్యాచ్ అవుతుంది. అది ఇది మిథాలీది ఎంత ఉంటుందండి. ఏంది బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవాలి. ఇఫ్ ఈ యంగ్ ఫెలో, సో ఈ కెన్ కంప్యూటర్ అని నాకు అంత లేదు, పర్సనలీ పోయి కూర్చొని చేసుకొని వస్తుండే. సో ఈజ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఈజ్ హ్యాపీ. సో ఈజ్ హ్యాపీ. ఎందుకంటే డాటర్ ఇన్ లా వచ్చింది. ఎందుకంటే ఇది ఎక్కడ లింక్ అంటే 18 కాగానే ఇది కూడా చెప్పిన. సో మీరు తిరుగుతారు. సపోజ్ యూ లైక్ సంబడి, యూ వాంట్ టు మ్యారీ దట్ గర్ల్ ఆర్ బాయ్ మిథాలీ, you are welcome. It may be beggar also you bring. That is your choice. Your choice. I am happy to accept it. నేను ఎవరిని తెచ్చినో అట్లా అన్నాను నేను. కానీ ఏదైనా అయితే యువర్ హెడేక్, యూ హ్యావ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. అదే అరేంజ్ మ్యారేజ్ చేస్తే పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడి ఏదో సొల్యూషన్ అట్లా మేము. కానీ మీరు ఎవరినైనా తెచ్చుకుంటే వెల్కమ్, బట్ వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ యూ హ్యావ్ టు ఫేస్. అట్లా చెప్పింది. ఈ వీడు తెచ్చుకున్నాడు ఏమని, మంచి పిల్ల, గుడ్ గర్ల్, బట్ ఆమె డిసిషన్స్ చెప్తే మీకు నవ్వు వస్తుంది. రాగానే ఏం చెప్పింది, నేను మా ఇంట్లో ప్రాబ్లం, వాళ్ళు ఇంట్లో 4 girls, ఏమైందంటే షీ వాంటెడ్ టు సివిల్ సర్వీసెస్. నేనన్నా సివిల్ సర్వీసెస్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అది నువ్వు పెళ్ళి అయిపోయి నువ్వు ఏం లేదు,
ఎక్కడ నువ్వు క్లాస్ అటెండ్ చేయలేదు, బుక్స్ పెట్టుకొని చదువుకోలేదు, ఇక్కడ వచ్చి నువ్వు ఇట్లా అంటున్నావు, కరెక్ట్ ఉన్నావా లే, ఉట్టిగా ఫన్ చేస్తాం అనుకుంటున్నావా లేదా, వెరీ సీరియస్. సరే అయ్యే, వీ విల్ హెల్ప్ యూ. తో ఇంగ్లీష్ సరిగా రాదు వాళ్ళకి, హిందీ షీ నోస్ బట్ ఫ్లూయెంట్ అట్లా లేదు. ఐ యూస్ టు టేక్ టు ఇంగ్లీష్ క్లాస్, కార్లో కూర్చోబెట్టుకొని మీ పిల్లలతో బాధ్యత మీకు అయిపోలా, మీ మామగారి బాధ్యతలో మళ్ళీ తండ్రి బాధ్యత స్టార్ట్ అయింది మళ్ళీ మీకు. తీసుకొని పోయి తెస్తుండేనా, 1 hour అక్కడ కూర్చొని టైం పాస్ చేసి రాగానే ఏం అడుగుతుంది, आज क्या पढ़ा, क्या क्या है जी, कैसा प्रोनाउंसिएशन करते जी तुम, ये ऐसा रहना, ఈమె కొంచెం క్లాస్ నేర్పిస్తుంది, అట్లా కాదు ఇట్లా ఇట్లా రైట్ వే చూపిస్తారు ఆవిడ, బికాస్ షీ నో ఇట్ కాబట్టి రైట్ వే చూపిస్తారు. సగన్ ఐ థింక్ హౌ మెనీ మంత్స్ షీ డిడ్ దట్, 3 months కోర్స్ పెట్టినాము. తర్వాత షీ ఫెల్ట్ ఆర్ షీ అపియర్డ్ ఫర్ దట్ దేనా, నో డిస్కంటిన్యూడ్. మేము కూడా ఓకే, ఎందుకంటే షీ షుడ్ నాట్ టెల్, నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సిమిలర్లీ షీ వాజ్, ఈమె వలన బిఎడ్ చేసింది ఆమె. షీ వాజ్ టెలింగ్, నువ్వు ఒట్టి హిందీ పెట్టుకుంటే ఇక్కడ నీకు టీచర్ ఏదైనా, యూ షుడ్ ఎర్న్ మనీ, యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ హై ఎర్నింగ్ మెంబర్. ఎగ్జాక్ట్లీ. సో బోత్ లైక్ వీ బోత్ డన్ దట్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ? ఇప్పుడు ఆమె క్లాస్ హిందీ అంటే ఇక్కడ చాలా వాల్యూ, మంచి జాబ్ దొరుకుతున్నది ఆమెకు. షీ వర్క్డ్ ఇన్ ఏ స్కూల్, అది ఇది. లాస్ట్లో నేను చెప్పిన, ఇప్పుడు పైసలు నీకు నాట్ రిక్వైర్. తర్వాత ఇంట్లో ఏం చేస్తుంది, 1 hourకి 200 rupees హిందీ క్లాస్, 1 hour అట్లా చేస్తుండే. కానీ షీ వాజ్ నెగ్లెక్టింగ్ డాటర్. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పిన, డోంట్ మేక్ మీ యాంగ్రీ, యూ స్టాప్ యువర్ ఎవ్రీథింగ్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు గివ్ హర్, యూ టీచ్ యువర్ డాటర్ ప్రాపర్లీ. ఆమెతోని కొంచెం ఆడు, ఎందుకంటే మేము అక్కడ ఉండే ఫ్లాట్లో, అప్పుడు ఆ పాప ఫోన్ చేస్తుంది, దాదు క్యా కర్ రే, కుచ్ నహీ రే అబ్బి ఉఠా, దాదు తోడ కేలింగే ఆజావ్, 1 గంట కేలింగే అంటది, మంచిగా అంటది. నాతో ఏం ఆడరాదురా, మీ మమ్మీతోని కొంచెం సేపు స్పెండ్ చెయ్యి క్యారమ్స్, మీ డాడీతోని చెయ్యి, డాడీ కుచ్ కామ్ కర్రే, మమ్మీ కుచ్ కామ్ కర్రే. సో నేను పోయి 1 hour స్పెండ్ చేసి, సో దెన్ ఐ రియలైజ్డ్ వెన్ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, సింగిల్ చైల్డ్ అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. వాళ్ళకు ఇఫ్ దే డోంట్ గివ్ టైం, ఇఫ్ దే గివ్ బ్రిలియంట్. మేమైతే ఫుల్ టైం ఇస్తుండే. అవునండి, అవును, ఫుల్ టైం. ఈమె వంట చేసుకుంటా, ఇవాళ హోంవర్క్ ఏంది చేయండి, చదువుకోండి, కూర్చోండి అంటే ఇట్లా వాళ్ళిద్దరు కూర్చొని ఉండే. కిచెన్ అట్లనే ఉండే, కిచెన్ నుంచి యూ కెన్ సీ. సో అక్కడ నుంచి అయిపోయిందా, ఈమె కుకింగ్ చేసుకుంటే అయిపోయిందా, నేను వచ్చినా అనుకోండి, రాగానే పర్ఫెక్ట్, షీ ఈస్ ద బెస్ట్ వైఫ్ అండ్ షీ ఈస్ ద బెస్ట్ డాటర్ అండ్ షీ ఈస్ ద బెస్ట్ మదర్. దెన్ వెన్ ఐ కేమ్ హోమ్, వెన్ ఐ యూస్ టు కమ్ హోమ్, అది వీళ్ళు చదువుతున్నారు, ఇప్పుడు నేను ఏదైనా చేస్తే వాళ్ళ డైవర్ట్ అవుతుంది అనేసి, నేను ఏదో బ్యాంక్ బుక్, అక్కడ కూడా ఎగ్జామ్స్ రాస్తుండే, వాళ్ళ పక్కన కూర్చొని నేను బుక్. సో దే షుడ్ నో డాడీ ఈజ్ ఆల్సో స్టడీయింగ్. అదే కదా, మనం చదవాలి. అవును. సిమిలర్లీ ఐ రిమూవ్ టీవీ, నో ఫోన్, ల్యాండ్ లైన్, నథింగ్. I am not seeing watching, mummy is not watching, you are also not watching. What is, all are same. Correct. 4 years. అక్కడ జీడిమెట్లో ఉంటప్పుడు 4 years. అది ఆమె చెప్పేసింది ఆల్రెడీ, నో దివాలి, నో దసరా, నో న్యూ క్లోత్స్. పర్ఫెక్ట్. దెన్ అగైన్ వెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ లైక్ దిస్, మా ఇంట్లో మా సిస్టర్స్కి అందరికీ కోపం నా మీద, వీడు ఏదో పెద్ద పీకేస్తాడు, ఏదో చేసుకుంటాడు అనుకుంటున్నాడు. మా మదర్ ఈస్ టు టెల్, ఏం కర్మారా అనేది, ఆమెని తీసుకొని పోతున్నావు, ఇట్లనే ఆల్ నెగిటివ్ టాక్స్ అండి. వి ఆర్ డూయింగ్ ది బెస్ట్ కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అప్పుడు ఏమవుతుందంటే, వన్స్ ఆర్ ట్వైస్ వి నోటీస్ బర్త్డే పార్టీ, మా ఇంట్లో 8 మంది అంటే ఎవరిదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో పోయినప్పుడు ఒక్కసారి పోయినాం, పోతే నెక్స్ట్ డే షీ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ ది గ్రౌండ్. డైవర్షన్ అక్కడ ఆమె గ్రూప్ పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, కొంచెం పెద్దగా అయితే పిక్చర్ గురించో దేని గురించో సంథింగ్, చిల్డ్రన్ కామన్ వాళ్ళ, అది మా మైండ్లో నడుస్తుంటుంది. లేట్ కమింగ్, స్లీపింగ్ లేట్, గెటింగ్ అప్ లేట్. అండ్ 2-3 సార్లు మా కోచ్ చెప్పేసిండు, ఈమె నిన్న ఎక్కడైనా పోయినరా మీరు అని. అవును సార్, ఇట్లా ఏదో ఇదన్నీ బంద్ చేయండి, ఎక్కడికి పోకూడదు, నో వేర్ యూ విల్ గో, బికాస్ షీ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ ద ప్రాక్టీస్ సెషన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ 1 hour ఆల్సో.
సో ఆ హ్యాబిట్ అయిపోయింది మాకు. ఎవరు పిలిచినా పోయేది లేదు. ఓన్లీ సాడ్ న్యూస్ ఎవరైనా చచ్చిపోయిండు గిట్టిపోయిండు, ఓకే దట్ ఐ యూస్ టు గో అండ్ కమ్. బట్ పిల్లల్ని మాత్రము ఎంతమంది కజన్స్ ఉన్నారు, ఆల్ దే ఆర్ నాట్ అటాచ్డ్. యూ కెన్ సే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. షీ కీప్స్ టెల్లింగ్ వన్ థింగ్, ఐ మిస్డ్ మై స్కూల్ లైఫ్. ఎప్పుడు చూసినా గ్రౌండ్లోనే పిక్నిక్ పోను, అక్కడికి పోను, ఇక్కడికి పోను. లైఫ్లో అన్నీ దొరకవు కదా సార్. ఒకటి బట్ అదే లైఫ్లో యూ విల్ నాట్ గెట్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్. దట్ ఈస్ సాక్రిఫైస్ యూ హవ్ డన్. ఎగ్జాక్ట్లీ. ఏమంటారు హిందీలో ఉంటారు కదా, జో పానేకి లే కుచ్ కోనా పడతా. అది ఎవరు చేసింది? అదైతే మనకు తెలుసు. ఈ డిస్కషన్ మితాలీతోనే అయింది. When she was 25, 26, 27, 28, we put our ideas. This is the right age for marriage. And you are in some place, you will get good. అది అంటే ఇప్పుడు వద్దు అన్నది. తర్వాత ఎస్ అనేసింది. అంటే మేమిద్దరం సేమ్ సర్చ్ పార్టీ. పోయి ఎవరు మంచోళ్ళ, ఏం సంగతి, బ్యాక్గ్రౌండ్ అవి ఇవి చూసుకొని దిస్ బాయ్ ఈజ్ గుడ్, ఓకే వీళ్ళ ఆస్క్ మితాలి. మేము బాయ్తోని మాట్లాడలేదు. వాళ్ళ పేరెంట్స్ హైలీ ఎడ్యుకేటెడ్, నైస్ టాకింగ్, అండ్ దే నో అబౌట్ మితాలి ఎవ్రీథింగ్. దే వాంట్ టు సపోర్ట్ మితాలి అంటే. వాడు వచ్చిండు, ఎక్కడి నుంచో వచ్చిండో ఏమో. ఒక దినము హీ వాంటెడ్ టు టాక్ టు మీ, హీ స్పోక్. దెన్ మితాలి ఈజ్ దేర్ అంకుల్, ఐ సెడ్ షీ ఈజ్ దేర్. అప్పుడే ఆఫీస్కి పోతుంది. కెన్ ఐ స్పీక్ టు హర్? సరే ఓకే అనేసి మితాలి అంటే ఇట్లా అంటున్నది. ఎందుకు నన్ను మాట్లాడాలి, సైలెంట్ ఇచ్చి ఒక 10 minutes 5 minutes ఐ డోంట్ రిమెంబర్ పెట్టేసి నాకు ఈ మ్యారేజ్ వద్దు. ఎందుకమ్మా ఏమైంది? వాడు అడుగుతున్నాడు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆడుతున్నావు క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడుతా ఉంటే మా మమ్మీ డాడీని ఎవరు చూస్తారు? చెప్పారు అదే. ఈ ఓపెన్లీ వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈ టోల్డ్, అండ్ షీ కెనాట్ డూ దట్. ఎగ్జాక్ట్లీ. ఈ మే బీ వెరీ గుడ్, ఆల్ వాటర్ ఇట్ ఈస్. అదే కదా, కెరియర్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని అవాయిడ్ చేసేసి మనకు తెలిసి దాంట్లో జంప్ కాకుండా. ఎగ్జాక్ట్లీ అది చాలా కష్టం కూడా. ఫస్ట్ వీ వర్ ఫీలింగ్ బ్యాడ్, అరే అందరూ మ్యారేజ్ చేసుకుంటున్నారు, మన పిల్ల ఏంది. తర్వాత వెన్ షీ వాజ్ ఈవెన్ 30-35 years కూడా మేము ఒకసారి అడిగితే అప్పుడు చెప్పింది, డాడీ ప్లీజ్ కూర్చో అని చెప్పేసి. మీ టైంలో మీ మమ్మీ డాడీ అప్పుడు మీరైతే లవ్ గివ్ అన్నీ తక్కువ ఉండే, అప్పుడు పేరెంట్సే చెప్పు. మెయిన్ థింగ్ పేరెంట్స్కి ఏముండే అంటే, గర్ల్స్ అంటే 18 రాగానే వాళ్ళకు ఒక పెద్ద వెయిట్. అవును, ఎప్పుడు మ్యారేజ్ చేసి పంపిస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫినిష్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో ఉండే మీరందరూ కూడా ఒబే చేసిండ్రు. వాళ్ళు చూసిన అరేంజ్ చేసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, ఫైన్. అప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఉండే? నాట్ మచ్. ఎగ్జాక్ట్లీ. బట్ టుడే you see how girls are studying in all fields. Yes. Now I have sacrificed so much. Now somebody comes and tells me something, you think I will accept? Then I will unnecessarily tension. ఇక డైవర్స్ అవుతుంది, మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చోవాలి. ఎందుకు? ఏదైనా అది ఇక్కడ రాసి ఉన్నది అంటారు కదా, that time has to come అని నేనే చూసుకుంటాను, మీరు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. పర్ఫెక్ట్. యు గో అరౌండ్ ద వరల్డ్. షీ ఈజ్ పర్ఫెక్ట్. అట్లా ఆమె ఆ లాజిక్ చెప్పింది. నేను ఇంత కష్టపడి ఇప్పుడు ఎవరి కోసమో వాడు ఎవడో ఏమో వాని కోసం పెళ్లి కోసం వాళ్ళని చేసుకొని. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. సో యూ ఫర్గెట్, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎనీబడి అని చెప్తే మేము కూడా ఓకే ఇట్ ఈస్ హర్ డిసిషన్. వీ ఆల్సో వాంట్, ఇట్ ఈస్ నాట్ దట్ వీ డోంట్ వాంట్ హర్ టు మ్యారీ, బట్ if everything goes well, we will be very happy. Correct. Some people ask, after you, both of you are there, she is there. After you, who will take care of? I said she has got so many people. So many works. So many people. A lot of works to do actually. She has that is what she is doing. Yeah. She is doing so many work now. And one ఉన్నది కదా మా గ్రాండ్ డాటర్ మితాలి ఉండేటప్పుడే వస్తుంది ఆమె. అచ్చా. షీ స్పెండ్స్ టైమ్ విత్ హర్ ఇన్ హర్ బెడ్రూమ్, టాకింగ్ ఏకింగ్ అన్ని ఆమెది ఫాలో చేస్తుంది. మితాలి అన్ని నేర్పిస్తుంది కూడా. తప్పు ఐ డోంట్ లైక్ అనేసి. అండ్ మితాలి ఈజ్ గార్డెన్ ఫర్ హర్. అండ్ షీ హెజ్ ఆల్రెడీ ఒక అమౌంట్ బ్యాంక్లో వేసేసి బ్రదర్కి చెప్పేసింది, మీరు ఏం ఖర్చు చేయొద్దు ఆమెకు, దీంట్లో నుంచి
ఆమె పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ దీంట్లో నుంచే పోని. ఓకే అనేసి ఒక రిలీఫ్ మావానికి. అంతే కదా, అసలు ఒకళ్ళు బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే ఎంత రిలీఫ్ సార్. అది అమేజింగ్ సార్ రియలీ. లీలమ్మ కానీ మీరు కానీ మీతో మాట్లాడడం యాక్చువల్లీ చాలా తక్కువ, హలో అంటే హలో తప్ప మనం, బట్ ఇంత ఓపెన్గా ఇంత ట్రాన్స్పరెంట్గా మీరు మాట్లాడడం చాలా. Then I share whether it is good or bad Yes. with friends. They know my story, like I am talking to you. Because why I say that is, నా స్టోరీ వలన సంథింగ్ యూ కెన్ లెర్న్ దట్ ఈస్ గుడ్. అబ్సల్యూట్లీ. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ ఉంటే కూడా చెప్తారే ఇట్లా చెయ్యకు ప్రాబ్లం వస్తుంది. దట్ వీ డిస్కస్ ఎవ్రీవేర్. అండ్ మై స్టోరీ ఫర్ ద పీపుల్ లైక్ యూనో, ఈ కుక్ ఉన్నది, కుక్కి డాటర్ ఉన్నది, ఆమెకు సజెషన్ ఏంది పిల్లని అట్లనే పెట్టేస్తున్నావు నువ్వు, చదవద్దా, మా టైంలో అంటే ఏదో నడిచిపోయింది, నువ్వు చదవలేదు నడిచిపోతున్నది, ఆమెని కూడా కుక్ చేస్తావా, ఓకే ఆమె ఇట్స్ ఈజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్, ఓకే చదవద్దా, వద్దు. దా సో మెనీ కుక్ మీ మమ్మీ చేస్తున్నారు కదా కుకింగ్, నువ్వు కుక్గా నేర్చుకుంటే కుకింగ్ ఐటమ్ నువ్వు ఒకటి పెట్టుకోవచ్చు, చిన్న బర్త్డే పార్టీకి పిలుస్తారు, స్టార్టింగ్ ఏదో ఒకటి పర్ఫెక్ట్ కావాలి కదా. అవును, నువ్వు అది చేస్తావా, బ్యూటీ పార్లర్ చేస్తా అంటే నేను పైసలు పెడతా, కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. దట్స్ వాట్ ఐ ఫర్ గర్ల్స్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, గర్ల్స్ ఓన్లీ నాట్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. రియలీ ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించాలి. 3 గంటలు. If it is useful for you, people. if it is useful, then it's good. Otherwise also you have come after a long time. That is another. Thank you, sir. Thank you so much.